భవుండు భవానీతో ఇట్లా అనెను. శ్రీకృష్ణ మహత్యమిది వరకు చెప్పబడినది. ఎట్టి పత్తనమా విశ్వకర్మచే సృష్టించబడినదో యద్ధానిక వాక్కివ్వగలను. విశ్వకర్మయగు శ్రీకృష్ణునకు భేదమేమాత్రము గావింపదు. శ్రీకృష్ణుడుగాక ఎవ్వడీ చిత్ర ప్రపంచమును గల్పించగలడు. ఎప్పుడు భూమ్యాకాశములు అగ్ని వాయు ఉదకములు లేకుండునో అప్పుడు నిర్గుణ నిష్కలోదయమున నొక్క కృష్ణస్వరూపమే నిలిచియుండెను. అంటే శూన్యస్థితిలో ఉన్నటువంటి మాయా సహాయుడగు నతసిచే శబ్దై గుణమగు నాకాశము, శబ్దస్పర్శ గుణములు గల వాయువు, శబ్దస్పర్శ రూపములు గల అగ్నియు, శబ్దస్పర్శ రూపరసములు గల ఉదకము, శబ్దస్పర్శ రూపరస గంధములు గల భూమియు నను భూత పంచకము సృజింపబడి, మరియు నాకాశము వలన శబ్దగామియగు కర్ణేంద్రియములు, వాయువు వలన స్పర్శ జ్ఞానములు గల త్వగేంద్రియములు, అగ్ని వలన రూపము గ్రహించు నేత్రముయు, ఉదకము వలన గ్రహణ శక్తి గల జిక్కేంద్రియము, పృథివీ వలన సర్వగ్రంథ గ్రహణ శక్తి గల నాసికేంద్రియము సృష్టింపబడేయును. ఇంకను పంచభూతములు సూక్ష్మాంశముల వలన అంతఃకరణం ఏర్పడి వృత్తిభేదములు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తమునను 4 విధముల నిశ్చయింపబడియను. అది సంశయోపేతమై మనస్సుయు నిశ్చయమై ఉండెను. బుద్ధియను గర్వితమై నహంకారము దగగలిగి చిత్తమనియు విభాగింపబడియను. పూర్వము వలె గోచరించు శృతి స్మృతి ననుసరించి భూతములైదింటిని 5 భాగములు నర్చి నిత్యవ్యాపకత్వము గల ఆకాశపు భూతమేకత్వమగుటచే దదితర భూత చతుష్టయములు నర్ధమర్ధముగా విభజించి భూతములు ఇష్టమాంసముతో భృతి భూతమున నర్ధభాగములు నిలిపి స్థూల పంచీకరణచే ఈ విధముగా ఏర్పడినో పార్వతీ అని భవండు పార్వతి అమ్మవారితో వివరించెను. బాహ్యేంద్రియ వికారము గల స్థూల శరీరమును సృజించి యా విశ్వకర్మయగు శ్రీకృష్ణుడి మనోబుద్ధ్యాది సూక్ష్మేంద్రియములు కూడా వానిలో గూర్చి విడిచెను. ఇట్లు పంచీకరించబడినటువంటి ఆకాశాది భూము మధ్యలాదులు మిశ్రములొనర్చి ఘటనను సృజించెను. పిండ బ్రహ్మాండ సృష్టి కొరకు నో మహాదేవి విశ్వకర్మచే ప్రయోగించబడుచున్నవి. మరియు నదృశ్య రూపమును నాయా గర్భాంకుశాదులు భాగమనర్చి మూర్తి రూపములను నీ విశ్వకర్మ సృజించియున్నాడు. ఈ యొక్క మూర్తులను మా మూర్తులను విశ్వకర్మయే సృజించియున్నాడు. నిరాకాశమై రూపము చేతన యా హరిభూతములను సృజించెను. మరియు సాక్షాద్ధరి రూప వహించి యా విశ్వకర్మ శిల్పివంతములలో శ్రేష్ఠులు వారి యొక్క హృదయములో ప్రవేశించి విశ్వకర్మ విష్ణువు యొక్క హృదయములో ప్రవేశించి సర్వచిత్రములగు శిల్పములను స్థితిలో నడుపుచుండును. స్వర్గమునందు, భూమి యందు, ఆకాశమందు, పాతాళము యందు నన్ని ఎడల గృహము, యంత్రము, రథము, భూషణము, విగ్రహములు, వస్త్రాది వీటిలో నేదైనా కొంచెమైనను చిత్ర కనపడుచున్నదో అదంతయు విశ్వకర్మ వలన పుట్టినదే. ఓ పార్వతి అని పార్వతికి శివుడు ఈ విధముగా చెప్పెను. దీనినే సర్వములు నండపిండ బ్రహ్మాండములు విశ్వకర్మచే సృజించబడియేగాక ప్రపంచమందలి సర్వచిత్ర సృష్టికల్పమంతయు విశ్వకర్మాంశ భాగములే. ఈ విధముగా సృష్టించుటకు గానబడుచున్నది ఓ పార్వతి అని సాక్షాత్ భవండు భవానీతో వివరించినటువంటి మహతత్వమైనటువంటి అంశాన్ని మీకు వివరించడం జరుగుతుంది. ఇట్టి ఈ పురాణోక్తమైనటువంటి అంశాన్ని సర్వజనులు పారాయణ చేసిన వినిన ఆ యొక్క సాక్షాత్ విశ్వకర్మ పరబ్రహ్మ యొక్క అనుగ్రహము పొందగలరు. శుభం భూయాత్. మంగళం. మహద్దాచ్యపల హయగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు.